పొదిలి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థినికి తరగతి గదిలో పాము కాటుకు గురైన విషయం మంగళవారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినికి సోమవారం నాడు తరగతి గదిలో పాము కాటుకు గురి కావడంతో ఉన్నత పాఠశాల సిబ్బంది హుటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలలకు తరలించి వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ వైద్యులు 24 గంటల పాటు తమ పర్యవేక్షణ ఉంచమని చెప్పడంతో బాలికలను పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు చికిత్స నిమిత్తం ఉంచినట్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ నిన్న తరగతి గదిలో పాము కాటుకు గురైన విషయం వాస్తవమేనని, వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించడం జరిగిందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విద్యార్థిని ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. తరగతి గదిలో పాము రావటం విషయంపై అధికారులకు చర్చించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా మెరుగైన వసతులు కల్పించడంలో చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఎక్కడ మేడం చూపించండి సార్. అది పిల్లలు యాక్చువల్గా మామూలుగా ఆయమ్మ వాళ్ళు ఉదయం నీట్ చేయించారు సార్. నీట్ చేయించిన తర్వాత పిల్లలు క్లాసెస్కి వెళ్ళారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ పాప పెన్ను కింద పడిందని చెప్పేసి పాముని తీసుకోపోతే కొంచెం చిన్న రిబ్బన్ లాగా కనిపించిందంట పాపకి. పాప కనిపించేసరికి పాప అలా చేయి పెట్టేసరికి కుట్టింది సార్, చిన్న పాము, ఇంత పాము. అది ఎలా వచ్చిందో వెంటనే ఆ రూమ్ మొత్తం వెకేట్ చేయించి మొత్తం నీట్ చేయించి చూస్తే ఎక్కడా కనిపించలేదు. అది ఎక్కడ వెళ్ళిపోయిందో. పాపని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మేమే మా స్టాఫ్ అందరం కలిసి తీసుకెళ్లి అబ్జర్వేషన్లో ఉంచాం సార్. 1 గంట తర్వాత చెప్తామన్నారు. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, అదేదో మచ్చల పాములా ఉంది సార్ అని, కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పారు. వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టాము. మేము మా స్టాఫ్ అందరం వెళ్ళి 1కి 2 సార్లు పరామర్శించి పాపకైతే ఇబ్బంది ఏం లేదు సార్. బెంచి కింద రాళ్ళు పలిగి ఉన్నాయి. ఆడ పాము ఉంది. నేను చూసుకోకుండా చేపెట్టిన ఆడ కాటేసింది. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th ఇయర్స్ వచ్చాను. పేరమ్మా? షబీనా. హీరా హీరా హీరా. అంత పొడుగు ఉంది. మచ్చలు ఉన్నాయి కాస్త పైన. కాటేసిన తర్వాత ఎలా అనిపించింది? కాస్త నొప్పిగా ఉంది. తర్వాత ఏం లేదు. మీ సార్ వాళ్ళు ఏమనలేదా? సార్ వాళ్ళు కట్టు కట్టి తీసుకొని వచ్చారు హాస్పిటల్.